వికారాబాద్ జిల్లా పరిగి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ భూనేటి నివాసంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పరిగిలో ఏం అభివృద్ధి జరగలేదని, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుందని, బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి. అసెంబ్లీ అభ్యర్థి మారుతి కిరణ్ గారు మరియు పరమేశ్వర్ రెడ్డి గారు, నరసింహ గారు, రాములు యాదవ్ గారు, ఆంజనేయులు గారు, డి నరసింహులు గారు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నిన్ననే నేను అనుకుంటా ముఖ్యమంత్రి వచ్చిండు, కానీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిండో నాకు తెలియదు. ఇంతకుముందు వాగ్దానాలు ఇచ్చిండు, అంతకుముందు వాగ్దానాలు ఇచ్చిండు. గత 10 ఏళ్ల సంధి పరిగి ఎట్లుందో అట్లే ఉంది. ఏమన్నా అభివృద్ధి అయితే కనబడితే కళ్ళకు కనబడేది ఈ హైవే, బీజాపూర్ హైవే. ఆ బీజాపూర్ హైవే తెచ్చింది ఎవరు? నేను ఎంపీ ఉన్నప్పుడు అలొకేషన్ చేస్తాం 2016లా, శాంక్షన్ అయింది 17లా. ఇప్పటి వరకు ఏమన్నా అభివృద్ధి కనబడితే ఇది కానీ కేంద్ర ప్రభుత్వం తక్కువ చేస్తాం. మోడీ మాటిస్తారు. బీజేపీ రాష్ట్రాలలో ఎంతుందో పెట్రోల్ ధర తగ్గిస్తుందో అర్థం చేస్తాం. గ్యాస్ సిలిండర్లు 600 రూపాయలు చేస్తాము ఎవరికైతే కార్డు ఉందో పేదలకు. 4 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఏడాదికి ఫ్రీగా ఇస్తాము, 4 సిలిండర్లు. అయితే మేము గ్యాస్ సిలిండర్ ధర 1100, మేము 600కి ఇస్తాం. అంటే మేము 500 రూపాయలు సబ్సిడీ. దాన్ని తీసుకొని ఈయన అంటాడు మేము 500కి ఇస్తాం. అంటే ఏమన్నట్టయ్యా? అంటే మీరు 100 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్టు, మేము 500 సబ్సిడీ ఇస్తే మీరు 100 రూపాయలు. మళ్ళీ దాన్ని ఇంకో కాంగ్రెస్ పార్టీ అంటారు మేము 400కి ఇస్తాం. అంటే వాళ్ళు 200 సబ్సిడీ. కానీ అసలైన సబ్సిడీ ఎవరు ఇస్తుండ్రో ప్రజలు గమనించాలి. మోడీ గారు ఇస్తున్నారు. మోడీ గారు 1100 నుంచి 600 చేస్తున్నారు. దాని మీద 100 రూపాయలు ఇచ్చి మేము ఇంకా తక్కువ. అన్ని కూడా అట్లనే సొమ్మోది సోకోది. ఆ కేసీఆర్ కిట్ అని పెట్టుకున్నాడు, వాని పేరు వానే పెట్టుకున్నాడు. కానీ సొమ్ము ఇచ్చేది మన పైసలు ఇచ్చే దానికి 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం. కానీ వీడు బతుకున్నప్పుడు వీని పేరు వీడే పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా భారతదేశం చరిత్ర అయితే కాదు. నిజంగానే ప్రజలు వీరి మీద నమ్మకం పోయింది, టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పోయింది. కానీ